అందరికీ నమస్తే అండి. ఇది యాక్చువల్లీ సెన్సిటివ్ ఇష్యూ. అల్లు వర్సెస్ మెగా అని చెప్పడానికి చాలా ఆలోచించాను నేను. ఎప్పుడో 3-4 రోజుల కిందటే చేయాల్సిన వీడియో. కానీ ఆచితూచి ఎంతవరకు చేయొచ్చా అనేది చూసి చేస్తున్నా. ఎందుకంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పట్టుకొని ఒక జర్నలిస్ట్గా నేను వాళ్ళ మధ్య లేనిపోని విభేదాలు సృష్టించడమో లేదంటే అనవసరమైన వివాదాలు సృష్టించడం మన ఉద్దేశం కాదు. కానీ జరుగుతున్నది ప్రజెంట్ చేయాలి, చెప్పాలి. అల్లు వర్సెస్ మెగా, అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అనే యుద్ధం సోషల్ మీడియాలో జరుగుతుందా లేదా అంటే జరుగుతోంది, ఖచ్చితంగా జరుగుతుంది. అల్లు అర్జున్ గారిని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు, తిడుతున్నారు. అలాగే అల్లు ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని, మెగా అభిమానుల్ని, మెగా హీరోల్ని కూడా తప్పు పడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం ఆహ్వానించదగిన పరిణామం కాదు. ఎందుకంటే వాళ్ళు బంధువులు, వాళ్ళు క్లోజ్ రిలేటివ్స్, వాళ్ళు రేపు పొద్దున ఒకటైపోతారు. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళందరూ ఒకటైపోతారు. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. అల్లు అరవింద్ గారి కుమారుడు అల్లు అర్జున్, చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు సొంత బావమరుదులు. సో అల్లు అర్జున్ అనేవాడు చిరంజీవి గారికి మేనల్లుడు, అంటే పవన్ కళ్యాణ్ కూడా మేనల్లుడే. కాబట్టి ఏవో చిన్న చిత్తగా వచ్చినంత మాత్రాన వాళ్ళు దూరం అయిపోరు. కాబట్టి ఈ ఫ్యాన్స్ ఈ సోషల్ మీడియా పోస్టులు ఈ రెచ్చగొట్టుకున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు కూడా కొంచెం వేడెక్కి రెచ్చిపోతున్నారేమో అనిపిస్తుంది. ఇది అసలు మనకు స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలంటే అప్పట్లో ఎప్పుడో అల్లు అర్జున్ గారు ఒకసారి చెప్పను బ్రదర్ అని కామెంట్ చేశాడు. సో ఆ తర్వాత కూడా 1-2 సందర్భాల్లో నేను సీక్వెన్స్ నోట్ చేశాను. ఎక్కడంటే నంద్యాల ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ గారు వచ్చి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసి ప్రచారం చేశారు. అప్పుడు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశాడు. ప్రత్యర్థులకు సపోర్ట్ చేస్తే మావాడైనా సరే పగవాడే మాకు శత్రువే అనేటట్టు ఒక ట్వీట్ చేశాడు. అదొకటి ఒక చిన్న బీజం వేసింది వాళ్ళిద్దరి మధ్య గ్యాప్స్కి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అప్పట్లో హీరోలు అడవులను కాపాడడానికి, స్మగ్లింగ్ నియంత్రించడానికి పాత్రలు చేస్తే, సినిమాలు చేస్తే, ఇప్పుడు హీరోలు అడవులను ధ్వంసం చేయడానికి, స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేసేలాగా సినిమాలు చేస్తున్నారు అనేటట్టు ఒక మాట వదిలారు. యాక్చువల్లీ దానిలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇంటెన్షన్స్ ఉండవు, కానీ ఆయన జనరల్గా ఒక సందేశం ఇస్తున్నట్టు వదిలారు. ఆయన ఆ స్థాయిలో అల్లు అర్జున్ టార్గెట్ చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన జనరల్గా ఒక సందేశం ఇవ్వాలని వదిలారు. అది కరెక్ట్గా ఈ పుష్ప సినిమాకి అల్లు అర్జున్కే తగిలింది కాబట్టి దాన్ని సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం చేశారు. సరిగ్గా ఇదే టైంలో సాయిధరం తేజ్ అల్లు అర్జున్ ట్విట్టర్లో అన్ఫాలో చేయడం ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట. సో ఆ తర్వాత ఈ మధ్య రావు రమేష్ గారి ఏం సినిమా అది, మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మన ఫ్రెండ్ అనుకో, కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా అన్నాడు. అంటే ఆయనకు ఇష్టమైంది మేబీ ఆయన నంద్యాల ఎన్నికల్లో తన ఫ్రెండ్ కాబట్టి, తనకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి నేను వెళ్ళాను, దానికి వాళ్ళకేం సంబంధం అనేటట్టు ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ గారు కామెంట్ చేశాడు. సో అంటే ఈ కామెంట్లు, అల్లు అర్జున్ గారు చేస్తున్న కొన్ని కామెంట్లు, దానికి వీళ్ళు చేస్తున్న కొన్ని కామెంట్లు పరోక్షంగా వాళ్ళు ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటున్నారు. పచ్చిగా చెప్పుకోవాలంటే ఒకరినొకరు పరోక్షంగా దెప్పి పొడుచుకుంటున్నారు. ఇంటెన్షన్తోనో ఇంటెన్షన్ లేకుండానో ఎలాగోలా ఒకరినొకరు కార్నర్ చేసుకుంటున్నారు, కౌంటర్ చేసుకుంటున్నారు. దీన్ని వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకు కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది, ఆయన కూడా ఇప్పుడు ఎంతైనా టాప్ హీరోగా ఉన్నాడు. ప్లస్ వీళ్ళకి ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు మొదటి నుంచి కూడా. సో అందుకే వీళ్ళకి మధ్య సోషల్ మీడియా వారు ఎక్కువైంది. వీళ్ళు 2 మాటలు అనుకుంటే వాళ్ళు 200 మాటలు అంటారు, వీళ్ళు 10 మాటలు అంటే వాళ్ళు 1000 మాటలు అంటారు. సో ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడంతో అందులోకి వీళ్ళు 2 బ్యాచ్లకి కూడా విపరీతమైన యూత్లో క్రేజ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి యూత్లో క్రేజ్ మామూలుగా చెప్పే పని లేదు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ గారికి కూడా ఉంటుంది. సో అందుకే యూత్ అనేసరికి ఇంకా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారనమాట, లేనిపోని అన్నీ క్రియేట్ చేస్తారు. సో అందుకు సోషల్ మీడియా వారు విపరీతంగా జరుగుతోంది. ట్విట్టర్ పేజీ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా సరే పచ్చి బూతులు, వినకూడని బూతులు ఉన్నాయి. మరి దీన్ని ఎప్పుడు ఎండ్ చేస్తారా? ఇప్పుడప్పుడే ఎండ్ చేసే అవకాశం ఉండదు. ఎండ్ చేయాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పాలి. ఆ హీరోలు ఒక ముందడుగు వేసి, అరే బాబు ఆపేయండి, నా ఫ్యాన్స్ ఎవరు కూడా ఎదుటి వాళ్ళ మీద టార్గెట్ చేయొద్దని ఎవరో ఒకరు చెప్పాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి. అలా చెప్తేనే ఆగుద్ది. ఎవరో ఒకళ్ళు ఆపాలి, మిగిలిన వాళ్ళు ఆపుతారు. అప్పుడు అలా ఆపేవాళ్ళు ఎవరు? అది ఇక్కడ సమస్య. సో అంత మెచ్యూరిటీ చూపించే హీరో ఎవరున్నారు?
పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఆ సందేశం ఇవ్వలేరు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవన్నీ పట్టించుకునే ఓపిక ఉండదు. మేబీ నాగబాబు గారు ఒక ముందడుగు వేసి పెద్దరికంగా ఇదిగో ఈ ఎవరిని టార్గెట్ చేయొద్దు, మెగా ఫ్యాన్స్ ఇక మీదట సైలెంట్గా ఉండండి, ఎవరిని ఎవరు టార్గెట్ చేయొద్దు, ఆగండి అని ఒక సందేశం ఇస్తాయి. ఆయన పెద్దరికము నిలబడుతుంది, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది. సో లేకపోతే మాత్రం ఇది ఇంకొంచెం ఎక్కువ జరిగే అవకాశమే ఉంది. ఇంకా ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళకే నష్టం. థ్యాంక్ యూ.